కమింగ్ టు డీటెయిల్స్. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు తనకు బాధ కలిగించిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ కుమార్తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని కోనేరు కోనప్ప అన్నారు. తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతానని, సొంత గూటికి రావడం ఆనందంగా అనిపిస్తుందని అంటున్న కోనేరు కోనప్పతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న వేళ కారు దిగుతూ ఆస్థానికి చేయందిస్తున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. దానిలో భాగంగానే ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కారు దిగుతూ ఆస్థానికి చేయందించబోతున్న ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కారు ఎందుకు దిగాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది మీకు? హస్తానికి ఎందుకు చేయందిస్తున్నారు? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గత 2-3 రోజుల నుంచి జరిగిన పరిణామాలు మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి ప్రవీణ్ కుమార్, ఎవరైతే బీఎస్పీ అధినేత ఉన్నాడో, ఆయన సిర్పూర్ నుంచి పోటీ చేసి అక్కడ లేని మాటలు చెప్పి మమ్మల్ని చాలా మా మీద అనేకమైన ఆరోపణలు చేసిన వ్యక్తి, వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ పార్టీతో కలిసి పనిచేయటం, ఆ నియోజకవర్గంలో మేము కలిసి పనిచేయలేము కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ బీఎస్పీకి సంబంధించినటువంటి పొత్తి అంశంలో మీ అధినాయకత్వం, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు ఎప్పుడు మీతో చర్చించలేదా? అధినాయకత్వాన్ని ప్రశ్నించేంత వ్యక్తిని కాదు నేను. వాళ్ళ నిర్ణయం, రాష్ట్రంలో పార్టీ ఏదైనా ముందుకు పోతుందంటే, పార్టీ బలోపేతం అవుతుందంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నా నియోజకవర్గంలో ప్రత్యేక సమస్యలు ఉన్నాయి కాబట్టి, వాటితో నాకు అక్కడ పడదు కాబట్టి నేను బయటికి పోతాను. ఆ సందర్భంలో నన్ను ఒకరిద్దరు అధినాయకులు నాతో మాట్లాడితే ఈ బీఎస్పీ పార్టీ కూడా కాదు, అక్కడ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తితో కలిసి మేము పనిచేయలేమనే ఉద్దేశంతో నేను బయటికి పోతాను. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ లాలూచి పడి ఇద్దరు కూడా కలిసి పనిచేశారు ఇండైరెక్ట్గా అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నటువంటి అంశం, మీ ఓటమికి బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధాన కారణం అవ్వచ్చా? 100% ఆయనే. నాకు ఏదైతే బడుగు బలహీన గల ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లన్నింటినీ ఆయన రకాల మాటలు చెప్పి ఆయన మా ఓట్లు డైవర్ట్ చేసి నాకు నష్టం చేశాడు. అది వాస్తవం. అది కాబట్టి ఆ పార్టీ, బీఎస్పీ పార్టీని ఇక్కడ మాట్లాడతలేదు. ఆ వ్యక్తి ఏదైతే నాయకత్వం వహిస్తున్నాడో ఆ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నా. కాబట్టి నేను ఆ పార్టీ ఉన్న చోట నేను ఉండే పరిస్థితి లేదు కాబట్టి దూరం పోతున్నాను. ముఖ్యంగా ఇప్పటికే మీ అనుచరులతో మంతనాలు జరపడం జరిగింది. మీ నియోజకవర్గ ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? పార్టీ మారుతున్నారండి. నియోజకవర్గ ప్రజలందరూ, కార్యకర్తలు కూడా వారు దూషించారు కదా మొన్నటి వరకు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు కూడా వారు దూషించారు కాబట్టి వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ రేపు 2-3 రోజుల్లో కూర్చొని అందరం కలిసి సమిష్టిగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పటికే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఏం మాట్లాడారు? ఆయన ఏమీ మాట్లాడదు. నా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు వారి దృష్టి తీసుకెళ్లాను. తప్పకుండా సాయం చేస్తా అని చెప్పారు. తప్పకుండా ఆ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పారు. కాంగ్రెస్లో చేరిక ఎప్పుడు ఉండబోతుంది? గాంధీ భవన్ కేంద్రంగా ఉంటుందా, లేదంటే మీ నియోజకవర్గం కేంద్రంగా చేరిక జరిగే అవకాశం ఉందా? కార్యకర్తలతో ఇంకా చాలా మాట్లాడాలి. నా నియోజకవర్గంలో ఇంకా ముఖ్యులతో మాట్లాడి దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మా చేరిక అనేది మా నియోజకవర్గంలోనే ఉంటుంది. ఇది మనం మొత్తానికి చూసుకుంటే కోనేరు కోనప్ప మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన నియోజకవర్గం కేంద్రంగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటున్నారు ప్రస్తుతం కోనేరు కోనప్ప. వీడియో జర్నలిస్ట్ భవానీతో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్.